ఆయన ఎదుటికి వచ్చినప్పుడు నీవేమి పలుకుతున్నావో జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. పిల్లల మీద ఆశీర్వచనం పలుకు, యజమానుడి విషయంలో ఆశీర్వచనం పలుకు, సంఘం విషయంలో ఆశీర్వచనం పలుకు, పరిచర్య విషయంలో ఆశీర్వచనం పలుకు. నా దేవుడు విస్తారమైన కార్యం చేయబోతున్నాడని విజయ పదం పలుకు. నేను ఇలా ఉన్నాను, నా దేవుడు నన్ను బలంగా వాడుకుంటాడు, నా దేవుడు నా పట్ల బలమైన కార్యాలు చేస్తాడని పలుకో. నా జీవితం ఇప్పుడు ఎలా ఉంది, గొప్ప మార్పు సంభవించబోతుందని పలుకో. అలా జరగకపోతే అప్పుడు అడుగు, ఎందుకంటే వీనికి జరిగింది కాబట్టి. నీవు కోరినట్లే నీకు అగునుగాక అన్నాడు. తర్వాత నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి, నువ్వు అదే నమ్మావు, అదే జరిగింది. ఇక్కడ రెండు సంగతులు, నువ్వేది కోరతావో అది నీకు లభించింది, నువ్వు విశ్వసించింది నీకు జరిగింది.